హాయ్ అండి అందరికీ. ఈ వీడియోలో వచ్చేసి శనగపప్పు పొటాటో కర్రీ చూపిస్తున్నాను. సో సరిపడా ఆయిల్ తీసేసుకొని హాఫ్ టేబుల్ స్పూన్ వరకు జీలకర్ర ఆవాలు యాడ్ చేసిన తర్వాత 1 టేబుల్ స్పూన్ వరకు కసూరి మేతి యాడ్ చేస్తున్నానండి. కసూరి మేతి టోటల్ ఫ్లేవర్ మొత్తం ఆయిల్లోకి వచ్చేసిన తర్వాత అందులోనే కట్ చేసి పెట్టేసుకున్న పచ్చిమిర్చి అండ్ ఆనియన్ యాడ్ చేస్తున్నాను. ఇప్పుడు గ్యాస్ని మీడియం ఫ్లేమ్లో ఉంచేసి పచ్చిమిర్చి అండ్ ఆనియన్ని మంచిగా ఆయిల్లో మంచిగా ఫ్రై చేసేయండి. ఇలా ఫ్రై చేసిన తర్వాత అందులోనే గుప్పెడు అని కాదుగా, మీకు ఎలా అంటే 3 రెమ్మల వరకు తీసేసుకోండి కరివేపాకు వచ్చేసి. ఎందుకంటే నేను ఇందులో పొటాటో వచ్చేసి ½ కేజీ వరకు తీసేసుకున్నాను, శనగపప్పు వచ్చేసి చిన్న టీ గ్లాస్ వరకు తీసేసుకున్నాను. సో దానికి సరిపడా వేసేసిన తర్వాత అందులోనే కాస్త నేను ఇందులో అల్లం యాడ్ చేయట్లేదండి, ఓన్లీ వెల్లుల్లి ఫ్లేవరే యాడ్ చేయండి, చాలా టేస్టీగా ఉంటుంది. అల్లం వేసేసరికి టేస్ట్ అనేది చేంజ్ అయిపోతుంది. సో మీకు వీలైనంత వరకు ఎక్కువగా వెల్లుల్లియే తీసేసుకోండి, వెల్లుల్లి ఫ్లేవర్ తోటే చాలా చక్కగా వస్తుంది. సో అందులోనే ½ టేబుల్ స్పూన్ వరకు పసుపు కూడా యాడ్ చేసిన తర్వాత పసుపుని మంచిగా పచ్చివాసన పోయేంత వరకు మంచిగా ఆయిల్లో ఫ్రై చేసేయండి. ఇలా టోటల్ అన్నీ ఆయిల్లో ఫ్రై అయిన తర్వాత మరీ సన్నగా కాకుండా మరీ లావుగా కాకుండా ఇలా మీడియంగా కట్ చేసి పెట్టేసుకున్న పొటాటోస్ తీసేసుకోండి. పొటాటోస్ బాయిల్ చేయలేదండి, నేను మామూలుగా వేసి తీసేసుకున్నవే పచ్చియే. సో ఇలా కట్ చేసేసుకొని ఒక్కసారి టోటల్ కలిసేలాగా ఒక్కసారి కలిపేసేసుకోండి. టోటల్ మనం వేసిన వెల్లుల్లి ఫ్లేవర్ దీనికి పట్టేలాగా మంచిగా కలిపేసేయండి. మనం కలుపుతూ ఉంటే కరివేపాకు స్మెల్ అయినా వెల్లుల్లి స్మెల్ అయినా మంచిగా చక్కగా తెలుస్తూ ఉందండి. సో ఒకసారి కలిపేసేసుకోండి. గ్యాస్ని మీడియం ఫ్లేమ్లోనే ఉంచేసేయండి, ఎందుకంటే మనకి ఆలుగడ్డ పొటాటో అనేది హీట్ అవ్వడానికి టైం తీసుకుంటుంది కదా అండి. సో అందుకనేసి ఇలా కలిపేసిన తర్వాత మూత క్లోజ్ చేసేయండి. మూత క్లోజ్ చేసిన తర్వాత ఆఫ్టర్ 2 మినిట్స్ ఆఫ్టర్ చూపిస్తున్నాను మీకు. చూడండి ఆయిల్లో ఎంత చక్కగా కుక్ అవుతుందో మనం వేసిన పొటాటో అనేది. పొటాటోని మాత్రం ఆయిల్లో మాడిపోకుండా చూసుకోండి, ఎందుకంటే మాడిపోతే మళ్ళీ సైడ్ నుంచి అదో రకమైన స్మెల్ వస్తుంది. సో అందుకనేసి మ్యాక్సిమం 1 మినిట్కి ఒకసారి 2 మినిట్స్కి ఒకసారి మంచిగా కలుపుతూ ఉండండి పొటాటోని. ఇలా కలిపేసిన తర్వాత మళ్ళీ మూత పెట్టేసేయండి. మళ్ళీ మూత పెట్టేసి ఆఫ్టర్ 3 మినిట్స్ ఆఫ్టర్ చూపిస్తున్నాను. చూడండి ఎంత చక్కగా కుక్ అవుతుందో మనకి. ఈ విధంగా మనకి తెలిసిపోతుంది చూస్తూ ఉంటేనే ఆటోమేటిక్గా. సో ఇప్పుడు అందులో మనకి పచ్చిమిర్చి కారం తీసేసుకున్నాం కదా అండి. సో దానికి సరిపడా ఎండు కారం తీసేసుకోండి. నేను వచ్చేసి 1 టేబుల్ స్పూన్ వరకు తీసేసుకున్నాను. టేబుల్ స్పూన్ ఎండు కారం యాడ్ చేసిన తర్వాత ఒక్కసారి టోటల్ కలిసేలాగా మంచిగా ఫ్రై చేసేసుకోండి. ఒకసారి కలిపేసేయండి. చూడండి పొటాటో అనేది ఆయిల్లో మంచిగా ఫ్రై అయిందండి, మనకి ఆటోమేటిక్గా తెలిసిపోతుంది చూస్తూనే. ఎందుకంటే సైడ్స్కి పొటాటో సైడ్స్కి కాస్త లైట్ మెరూన్ అండ్ గోల్డ్ కలర్ వచ్చేంతవరకు ఫ్రై చేసుకుంటే సరిపోతుంది. అలా అయితేనే టేస్ట్ అనేది వస్తుందండి. సో ఈ విధంగా పచ్చి చేసేసిన తర్వాత అందులోనే నేను బఠానీ అండ్ శనగపప్పు యాడ్ చేస్తున్నానండి. బఠానీ వచ్చేసి మన చిన్న టీ గ్లాస్ ఉంటుంది కదా అండి. సో దానికంటే ఒక ½ కంటే ఇంకా కాస్త తక్కువ తీసేసుకున్నాను. శనగపప్పు వచ్చేసి 1 గ్లాస్ వరకు తీసేసుకున్నానండి. ఈ శనగపప్పును ఈ బఠానీ వచ్చేసి ఒక 50% కుక్ చేసి తీసేసుకున్నాను. కుక్ చేసి తీసేసుకోండి, టేస్టీగా ఉంటుంది. ఎందుకంటే మిగతా 50% ఇందులోనే వాటర్ పోసేస్తాం కాబట్టి మనకి ఉడుకుతూ ఉంటే అది కుక్ అవుతూ ఉన్నా మనకి ఆ ఫ్లేవర్ అనేది తింటూ ఉంటే తెలుస్తూ ఉంటుంది. సో అందుకనేసి 50% వరకు కుక్ చేసి తీసేసుకొని ఇలా కలిపేసేయండి. టోటల్ ఆల్ కలిసేలాగా కలిపేసుకున్న తర్వాత 1 or 2 మినిట్స్ వరకు ఒకసారి మంచిగా చక్కగా ఫ్రై చేసేసుకోండి ఆయిల్లో. చూడండి మూత పెట్టేసి మళ్ళీ 2 మినిట్స్ ఆఫ్టర్ చూపిస్తున్నాను. మంచిగా చక్కగా ఆయిల్ అనేది ఈ విధంగా సపరేట్ అయ్యేంత వరకు వేంపుకుంటే మనకి ఈ కర్రీ అనేది టేస్ట్ వస్తుందండి. లేకపోతే ఇది ఆయిల్లో ఫ్రై కాకముందే మనం వాటర్ పోసేసి మొత్తం ఆ విధంగా చేసామంటే టేస్ట్ అనేది రాదండి. సో అందుకనేసి ఆయిల్లో మంచిగా చక్కగా మనం వేసిన ఫ్లేవర్స్ అన్నీ ఆయిల్లో ఫ్రై అవ్వాలి. అండ్ పొటాటో శనగపప్పు బఠానీ కూడా మంచిగా ఆయిల్లో ఫ్రై అయితే తింటూ ఉన్నా కూడా టేస్ట్ అనేది మంచిగా తెలుస్తుంది. సో ఇప్పుడు ఈ విధంగా ఫ్రై అయిన తర్వాత ఇప్పుడు ఇందులో వాటర్ యాడ్ చేస్తున్నానండి. వాటర్ వచ్చేసి మనం శనగపప్పు ఒకవేళ మీరు పచ్చి తీసేసుకున్నారనుకోండి, వాటర్ క్వాంటిటీ అనేది కాస్త ఎక్కువ తీసుకోవాల్సి ఉంటుంది. ఒకవేళ మీరు 50% ఉడికి పెట్టుకున్న శనగపప్పు తీసేసుకున్నారనుకోండి, వాటర్ క్వాంటిటీ వచ్చేసి తక్కువ తీసేసుకోవాలి. సో నేను 50% ఉడకబెట్టి తీసేసుకున్నాను కదా అండి. మళ్ళీ అండ్ పొటాటో కూడా పచ్చిదే తీసేసుకున్నాను కదా. సో ఈ విధంగా కాస్త లైట్గా వాటర్ యాడ్ చేశాను, ఇంకాస్త వాటర్ పట్టేలా ఉన్నాయి. కాస్త లైట్గా వాటర్ యాడ్ చేసేసుకోండి. మళ్ళీ ఒక చిన్న గ్లాస్ వరకు వాటర్ యాడ్ చేసుకుంటే సరిపోతుంది. సో ఈ విధంగా యాడ్ చేసేసుకొని ఒకసారి కలిపేసేసుకోండి. చూడండి ఆయిల్ అనేది మనకి ఏ విధంగా పైకి తేలిందో. ఇలా మనం ఎంత మంచిగా ఫ్రై చేస్తామో మనం వాటర్ పోయగానే ఆయిల్ అనేది ఈ విధంగా చక్కగా పైకి తేలుతుందండి. సో అందుకనేసి ఒకసారి మూత పెట్టేసేయండి. మూత పెట్టేసి ఆఫ్టర్ 2 or 3 మినిట్స్కి చూపిస్తున్నాను మీకు. చూడండి ఎంత చక్కగా బాయిల్ అవుతుందో, స్మెల్ కూడా చాలా చక్కగా తెలుస్తూ ఉందండి, మంచిగా వస్తుంది. మనం వేసిన ఫ్లేవర్స్ అన్నీ టోటల్ మంచిగా చక్కగా వస్తున్నాయి. ఒక్కసారి కలిపేసేసుకోండి. మళ్ళీ అడుగు మాత్రం మాడిపోకుండా చూసేసుకోండి, ఎందుకంటే ఇది తొందరగా వాటర్
వాటర్ అనేది తొందరగా తీసేసుకుంటుంది. ఇందులోనే టేస్ట్‌కి సరిపడా సాల్ట్ యాడ్ చేసిన తర్వాత ఒక టేబుల్ స్పూన్ వరకు హోల్ మిక్స్డ్ ధనియా పౌడర్, అలానే హాఫ్ టేబుల్ స్పూన్ వరకు పచ్చి ధనియా పౌడర్ యాడ్ చేశానండి. మెయిన్‌గా హోల్ మిక్స్డ్ ధనియా పౌడర్ మాత్రం కంపల్సరీగా ఈ కర్రీకి యూజ్ చేయండి. దాంతోటే ఫ్లేవర్ అనేది, టేస్ట్ అనేది చక్కగా తింటూ ఉన్నా కూడా చక్కగా తెలిసిపోతుంది. నేను పదే పదే చెప్తున్నాను. సో ఈ విధంగా కలిపేసిన తర్వాత ఒకసారి మూత పెట్టేసేయండి. ధనియా పౌడర్ మీకు తినేదాన్ని బట్టి వేసుకుంటే సరిపోతుందండి. నేను వచ్చేసి ఒక టేబుల్ స్పూన్ వరకే తీసేసుకున్నాను. సో చూడండి, ఒక ఆఫ్టర్ చూపిస్తున్నాను మీకు. చూడండి ఎంత చక్కగా ఆయిల్ అనేది కూడా సైడ్స్కి ఏ విధంగా సపరేట్ అవుతూ కనిపిస్తుందో. ఈ విధంగా మనకి మీరు కొంచెం గ్రేవీలా ఉండాలి అనుకున్నారనుకోండి, వాటర్ క్వాంటిటీ కాస్త ఎక్కువ తీసేసుకొని గ్రేవీగా వాటర్లా ఉండే ముందే కొత్తిమీర వేసేసుకొని గ్యాస్ ఆఫ్ చేస్తే సరిపోతుంది. నేను గ్రేవీగా తీసుకోవట్లేదు, ఇందులోకి సపరేట్ చారు చేశానండి, చింతపుండు పచ్చి పులుసు. సో అందుకనేసి నేను ఇది డ్రైగా చేస్తున్నాను. నేను వాటర్ టోటల్ అన్నీ ఇంకిపోయాక ఇందులోనే మెయిన్ ఫ్లేవర్ దీనికి ధనియా పౌడర్ అండ్ ఇది స్ప్రింగ్ ఆనియన్స్ అండి. స్ప్రింగ్ ఆనియన్స్ అన్ను కొత్తిమీర, ఈ ఫ్లేవర్ తోటే కర్రీ అనేది టేస్ట్ వస్తుందండి. స్ప్రింగ్ ఆనియన్స్ మీకు అవైలబుల్గా లేకపోతే కొత్తిమీర అయినా వేయండి, కానీ కొత్తిమీర లేకపోయినా కూడా ఈ కర్రీ చేశారంటే అసలు టేస్ట్ అనేది రాదు కర్రీకి. సో స్ప్రింగ్ ఆనియన్స్ వేశారంటే ఇంకా చక్కగా టేస్ట్ అనేది చక్కగా తెలుస్తుంది. సో ఇంతేనండి, చాలా సింపుల్గా వచ్చింది కదా. దీన్ని ఒక 1 మినిట్ వరకు కుక్ చేసుకొని గ్యాస్ ఆఫ్ చేస్తే సరిపోతుందండి. నచ్చినట్లయితే ఒకసారి ట్రై చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.